ఒక గిరిజన మహిళ ఎప్పుడో తప్ప అవకాశం రాదు. అటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆమెకి అదృష్టం దొరికి మేయర్గా అయిన తర్వాత 54 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆమె చేస్తున్నటువంటి క్రమంలో శాసనసభ్యుడు పార్టీ మారి మళ్ళీ అతను గెలిచిన తర్వాత వేరే పార్టీలో ప్రలోభాలకి గురైనారో లేకపోతే వేరే ఇతర కారణాలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినటువంటి కార్పొరేటర్లందరి సహాయంతో వాళ్ళ ఆసరాతో ఈ గిరిజన మహిళ గొంతు కోయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సుదీర్ఘమైన మంతనాలు జరిపి చాలా చిన్న విషయానికి అంత సుదీర్ఘ మంతనాలు ఎందుకో తెలియలే. ఎందుకంటే ఆడ ఉన్న కార్పొరేటర్లందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వాళ్ళు. మరి వాళ్ళందరూ కూడా మీతో దత్తగట్టి ఆమెను పదవీచ్యుతురాలు చేయాలి అనేటటువంటి ఆలోచనకి ఈరోజు ఆమె మా పార్టీలో లేకపోయినా రాజీనామా చేశాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనని మరి ఎందుకనో ఏ ప్రలోభానికి సిద్ధపడిందో లేకపోతే ఏ పరిస్థితులకి ఆమె సిద్ధపడిందో మాకైతే తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నానని ఆమె మేయర్ స్థానంలోనే కూర్చొని ఇచ్చినటువంటి ప్రకటన తరువాత దాదాపు 1.5 సంవత్సర కాలం మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తూనే ఉంది, కార్పొరేటర్లు పనిచేస్తూనే ఉండరు, అన్ని కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈరోజు ఉన్న ఫలంగా ఆమె అవినీతి పరురాలని అవినీతి చేసిందని కాబట్టి ఆమెని తక్షణం పదవి నుంచి దించేయాలని ప్రజల విశ్వాసంతో ఫ్యాన్ గుర్తు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఈరోజు ఈమెను తప్పుపట్టేటటువంటి పరిస్థితి. దానికి మళ్ళీ ఆమెను పదవీచ్యుతురాలను చేయడానికి సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు. మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు వారు చెప్పినట్టు పర్యవసానం ఏదైనా పరిణామాలు ఏవైనా భవిష్యత్తులో వాళ్ళని నమ్ముకొని పోయినటువంటి ఒక గిరిజన మహిళ ఖచ్చితంగా వాళ్ళని నమ్ముకొనే పోయింది ఆమె. ఎందుకంటే లేకపోతే పార్టీకి రాజీనామా చేసి ఉండేది కాదు ఆమె. మరి అటువంటి ఇక దాదాపు 1 సంవత్సర కాలం ఉంటే ఆమెను కిందకు దించేసే అంత అవినీతి ఆమె అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు తెలియకుండా ఏమి చేసిందో మాకైతే తెలియదు. కానీ ఈరోజు ఆ మసిని ఆ కర్మనంతా తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఓడగొడుతున్నామని చెప్పేటటువంటి కార్యక్రమం ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారో అది సరైన విధానము కాదు. దానివల్ల పెద్ద ఉపయోగం కూడా లేదు. ఒకటే ఈరోజు ప్రజలందరికీ తెలిసేది ఒక గిరిజన మహిళ ఇంకొక సంవత్సర కాలం పూర్తి చేసే సమయంలో మేయర్గా ఆమెను కిందికి తోసివేసేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచన చేశారనేది ఉంటుంది తప్ప వేరే ఇంకోటి ఏది అక్కడ జరగదు అని చెప్పి కూడా మనవి చేస్తూ ఈరోజు మా పార్టీ నిర్ణయం మేరకు మా కార్పొరేటర్లు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయం మేరకే ఇక్కడ ఈ పార్టీ కార్యక్రమంలో ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.